జై వీరభద్రకాళి మాత నమో నమ. మనకి కృతయుగము, తేత్రయుగము, ద్వాపరం, కలియుగము. మనిషి జాతి పుట్టడానికి ముందు భగవంతుడు కృతయుగంలో దేవుళ్ళే జీవించినారు, దేవుళ్ళే తిరిగాడినారు. తేత్రయుగంలో శ్రీరాముడు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎట్లుండాలి, అన్నదమ్ములు ఎట్లుండాలా, భార్యాభర్తలు ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలా, రాజ్యం ఎట్లుండాలా, రాజ్యం ఎట్లా, ధర్మం అంటే ఎట్లుండాలి చూపించినాడు శ్రీరామచంద్రుడు, ఆ మర్యాద పురుషోత్తముడు. తర్వాత కృష్ణుడు మహాభారతంలో ఎలా ఉండకూడదు అన్నదమ్ములు, ఎలా వీళ్ళు కలహాల వల్ల, వీళ్ళ అవినీతి వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, రాజ్యాకాంక్ష వల్ల ప్రజలు ఎంతమంది నాశనమైనారు, ఎంత వినాశనం జరిగింది మహాభారత యుద్ధము. ఇవి కురుక్షేత్రం జరిగింది. ఇది రెండో కన్నుతో తెలిపేది మనకి. తర్వాత ఎలా మోక్షం పొందాలో శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకుంటే మోక్షం పొందడం సులభంగా. ఇది మానవ జాతికి దేవుడిచ్చిన వరము. అజ్ఞానంలో పోవద్దండి. దేవుడిచ్చిన శరీరాన్ని కర్మ తెంచుకునికి వచ్చాము. మనం శివుడు బంధీలము, ఎవరికి బానిసలం కాదు. ఈ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ వదిలేయండి. వాళ్ళ జీవితాలు వాళ్ళకి గత జన్మ పూర్వజన్మ వల్ల, కానీ వాళ్ళని పట్టుకోవద్దండి. అవసరమైతే ఓటేయండి, ఒక సినిమా చూసి వదిలేయండి. పిచ్చిగా ఆరాధించేద్దండి. మనం ఆరాధించాల్సింది ఆ పరమశివుని, లోక మాతాపిత పార్వతీ పరమేశ్వరుని. జై వీరభద్రభద్రకాళి మత మరి హోం.